ఆగండయ్యా. ఏమయ్యా, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే? కాదు సార్. మీదే? కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే? కాదండి. మీదే వద్దే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాల ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోండి అయ్యా. మీరే వీడిని కొట్టి చంపేస్తుంటే ఇక నేనెప్పుడు పట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీణి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు. అంతేగా? అవునండి. కానీ క్వశ్చన్ అది కదా, ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్యా బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషైపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలన వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యను ఎత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద చింతకాయల కోసం రాళ్లు విసరదు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవాలి. తీసుకోవాలి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు? తీసుకో. తీసుకోవా? పని ఏమీ దొరకటం లేదా? డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదా? అవునండి, నాకు అలాగే ఉంది. ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి. ఏమండి, చూసారా? పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే. అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు. మరే మొగల పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. మరే తయారు ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి. ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమే కదా మరి. నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే. ఏమిటమ్మా? 4 రోజులైంది నేను వచ్చి. నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా?
తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యం ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు. పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేము. పదండి. మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియడం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేనే. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదినా, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉందండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే.